మచ్మారా చంద్రవంశీయ రాజుల దివ్యగాథ. చంద్రవంశ రాజుల మహత్తర చరిత్ర. మచ్మారా రాజులు చంద్రుని సంతానముగా పుట్టిన విశిష్టమైన చంద్రవంశములో మహాభారతంలోని మహానాయకుడు అర్జునుని వంశపారంపర్యములో రాజా జనమేజయుని వంశస్థులలో జన్మించాడు ఓ మహానుభావుడు. రాజమహేంద్రవరముని, నేటి రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్, గౌరవనీయుడైన విష్ణువర్ధన మహారాజు. ఆ విష్ణువర్ధన మహారాజు వంశము నుండి ఓ ధర్మపరుడు, ధైర్యవంతుడు జన్మించాడు. మహారాజు బహుబలేంద్ర ముకుందదేవ. ప్రజలు ఆయనను దేవ అని సంబోధించేవారు. ఎందుకంటే ఆయన చంద్రుని దివ్య వంశంలో జన్మించిన దేవసంతానం. కాని దైవం నిర్ణయించిన మార్గం సర్వదా సౌమ్యంగా ఉండదు. గోల్కొండ యొక్క కుతుబ్షాహీ రాజులు యుద్ధం ద్వారా కాకుండా కుత్ర ద్రోహం ద్వారా జయపూర్ రాజ్యాన్ని బలహీనపరచిరి. అలా ఒక దివ్యరాజ్యం కత్తితో కాక వంచనతో పతనమైంది. అయితే చంద్రవంశ రక్తం ఎప్పటికీ నశించలేదు. పరలాకేముండి గజపతి రాజు వారి దివ్య వంశాన్ని గౌరవించి బహుబలేంద్ర కుటుంబాన్ని పరలాకేముండి నుండి 12 కిలోమీటర్లు దూరంలో ఉన్న మచ్మారా గ్రామమున నివసించమని ఆహ్వానించాడు. వారు గజపతి రాజ్యమునకు పరిపాలకులు, యోధులు, మంత్రివర్గ సభ్యులుగా సేవ చేసి చంద్రవంశ గౌరవాన్ని నిలబెట్టారు. తాలూకాల అనుగ్రహం మరియు నూతన యుగోదయం 18వ శతాబ్దం చివరలో వారి వీరత్వం మరియు దివ్య వంశాన్ని స్మరించుకుంటూ గజపతిరాజు బహుబలేంద్ర కుటుంబానికి 2 తాలూకాలను, బటిసిరిపురం మరియు వడసింగి, మొత్తం 40 గ్రామాలు అనుగ్రహించాడు. అలా మచ్మారా రాజుల చరిత్రలో కొత్త యుగం ఆరంభమైంది. దేవి యొక్క దివ్య దర్శనం. ఒక పౌర్ణమి రాత్రి రాజా బహుబలేంద్ర బంకిని దేవకు ఒక స్వప్నంలో దేవి మణికేశ్వరి ప్రత్యక్షమై దివ్య స్వరంతో ఇలా పలికింది: ఓ చంద్రపుత్ర, నేను మణికేశ్వరి. నా సహోదరి లహరుని, నా సహోదరుడు బాయధర్ కన్హేపూర్ అరణ్యములో కలవు. నీవు మమ్మల్ని కనుగొని నీ రాజధాని బటిసిరిపురమునకు తీసుకువచ్చి మా ఆరాధనను స్థాపించవలెను. రాజు ఆ దివ్య ఆజ్ఞను అనుసరించి తన సైన్యముతో కన్హేపూర్ అడవులకు ప్రయాణించాడు. అక్కడ దేవతల స్వయంస్థానాన్ని కనుగొని వారిని బటిసిరిపురానికి తీసుకువచ్చి ప్రతి అడుగులోనూ బలి ఇచ్చి భక్తి శ్రద్ధలతో ఆలయాలను నిర్మించాడు. ఆ రోజు నుండి రాజ్యం శాంతి, ఐశ్వర్యం మరియు దివ్య కృపతో నిండిపోయింది. కరువు సంవత్సరాలు మరియు రాజధర్మం కొన్ని తరాల